నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. కరిష్మా గారు పెట్టారండి, సార్ మంగు మచ్చల కోసమని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా ఎక్కువ అయింది సార్ ట్రైలుమా క్రీమ్ తోటి. అది బ్లాక్ గా ఎక్కువ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా సార్ ట్రైలుమా క్రీమ్ వల్ల అని అడుగుతున్నారండి. ట్రైలుమా క్రీమ్ అనేది చాలా మంచి క్రీమ్ అండి. ట్రైలుమా క్రీమ్ అనేది వాడుతున్నప్పుడు మనకి మంచిగా నలుపు అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ 2 వారాలకు వరకు వాడి ఆపేసేయాలండి. మీరు అది కంటిన్యూస్ గా యూస్ చేశారనుకోండి, చర్మానికి డ్యామేజ్ చేస్తుంది అది. ఏదైనా కానీ అతిగా ఉన్నప్పుడు, మోతాదు మించి వాడుతున్నప్పుడు అది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అందుకోసమనే నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ, డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన కానీ, డాక్టర్స్ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేసిన క్రీమ్స్ కానీ అడపాదడపాగా అలా కంటిన్యూస్ గా వాడకూడదు. ఎప్పుడైనా వచ్చి ఒక మాట అడిగి, ఇది సేఫే కదా సార్ కంటిన్యూ చేయటానికి అని ఒక మాట అడగండి. వాళ్ళు చెప్తారు కంటిన్యూగా యూజ్ చేయొచ్చు, లేదు మానేయాలి అని క్లియర్గా చెప్తారు. సో ఈ క్రీమ్ కూడా అంతేనండి. చాలా విధంగా మనం కంట్రోల్డ్గా కేవలం ఒక 2 వీక్స్, మాక్సిమం ఒక 3 వీక్స్, మాక్సిమం ఒక 4 వీక్స్ వరకు వాడొచ్చు. తర్వాత మాత్రం మనం కంటిన్యూ చేయకూడదు. ఇలాంటి స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి మనకి చాలా విధంగా డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. ఫేస్ స్కిన్ తోటి మనకి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫేషియల్ స్కిన్ అనేది ఎప్పుడైనా కానీ స్టిరాయిడ్ క్రీమ్స్ విపరీతంగా పెడుతున్నప్పుడు చర్మం అనేది డ్యామేజ్ అయిపోయి టాపికల్ స్టిరాయిడ్ డ్యామేజ్డ్ ఫేసెస్ అని ఉంటాయి. ఈ కండిషన్ ని మీరు గూగుల్ చేయొచ్చండి. టాపికల్ స్టిరాయిడ్ డ్యామేజ్డ్ ఫేసెస్ అని గూగుల్ చేస్తే ఇమేజెస్ అని వస్తాయి. దాంట్లో క్లిక్ చేస్తే తెలుస్తుంది. మీ చర్మం పైన ఇక్కడ ముఖం పైన ఈ భాగంలో బాగా కందిపోయి తర్వాత మొటిమలు రావటం, నలుపంతా కరిగిపోయి ఎర్రగా అయిపోవటం, చారలుగా మారటం, ఇలాంటి అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. టాపికల్ స్టిరాయిడ్స్ బ్యాన్ ఇన్ ఇండియా అని మీరు గూగుల్ చేయండి, దాంట్లో కూడా వస్తుందండి. 2018 నుంచి కొన్ని బ్రాండ్ అయినాయి మనకి మెడికేషన్స్ ఉండకూడదు, ఓన్లీ కేవలం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇవ్వాలి అని అంటారనమాట. కానీ తెలిసిన విషయం కదా, భారతదేశంలో మనకి ఇబ్బందులు అనేకం ఉంటాయి. అందుకోసమనే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అసలు ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది దీని గురించి అని మీకు అన్ని వివరించడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటాయండి. అలానే క్రీమ్స్ ఇష్టం ఉన్నట్టుగా మెడికల్ షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. అలానే బ్యూటీ పార్లర్స్ లో, సలూన్స్ లో ఎక్కడ పడితే అక్కడ తెల్లగా అవ్వటానికని కొన్ని క్రీమ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది భారతదేశం అనే కాదండి, ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది క్రీమ్స్ అని తీసుకుంటూ ఉంటారు. ఎక్కడో సొమాలియా వాళ్ళు కూడా పాకిస్తానీ క్రీమ్స్ అని కూడా తెచ్చుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు నా దగ్గరకు వస్తూ ఉంటారు పేషెంట్స్. ఆ క్రీమ్ వాడాం, ఈ క్రీమ్ వాడాం, తెల్లగా అయిపోయిందని చూస్తే బుగ్గల పైన ఎర్రగా ఉంటుంది అనమాట, కందిపోయి. సో ఈ బుగ్గల పైన ఉన్నదానికి అక్కడ ఏమవుతుందనంటే, అక్కడ ఎర్రగా ఎందుకు అవుతుందనంటే ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల. చూడంగానే మేము చెప్పేస్తాం ఏ క్రీమ్ వాడుతున్నారని. నెమ్మదిగా పేషెంట్ చెప్తారు, సార్ స్టిరాయిడ్ క్రీమ్ వాడుతున్నాను, ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతున్నాను, మా ఫ్రెండ్ ఇచ్చారు క్రీమ్ వాడుతున్నారు, క్లాప్ జీ అనే ఒక క్రీమ్ ఉంది నేను వాడుతున్నాను, లోబెట్ జిఎం అని ఉంది ఆ క్రీమ్ వాడుతున్నాను అని అంటారు. ఇవన్నీ క్రీమ్స్ ఎగ్జిమాస్ కి వాడవచ్చండి. చర్మం పైన, చేతి పైన, కాళ్ళ పైన కొన్ని సంవత్సరాల పాటు పెట్టినా ఇబ్బంది లేదు. కానీ ఫేస్ పైన మాత్రం చాలా లిమిటెడ్ ఫామ్ లో పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. పెట్టినా గానీ అది ఆపేస్తే మంచిది. దానికి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో నలుపు అనేది ఎందుకు వస్తుంది, అసలుకి చర్మంలో మంగు మచ్చలు అనే దాని గురించి నేను వివరించాను కదండి నా ఛానల్లో పాత వీడియోస్ లో. మీరు వచ్చి ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయండి, మీకు మంగు మచ్చల గురించి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. మంగు మచ్చల్లో చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందండి. పైన పొరలో నల్ల కణాలు అనేటివి మెలనిన్ ని ప్రొడక్షన్ చేసి పైన పొరలో, కింద పొరలో వదిలేస్తూ ఉంటుంది అనమాట. వాటినే డెర్మల్ మెలాస్మా అని అంటారు. ఎప్పుడైతే ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ ఎప్పుడైతే చర్మం పైన పెడతారో అది లోపల దాకా వెళ్ళి చర్మం మందంని పల్చగా చేసేస్తుంది. చర్మం ఇలా పల్చగా అయిపోవటంతో ఏమవుతుంది, అక్కడ నల్ల కణాలు అంతా పని చేయటము మనకి కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ నలుపు అంతా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటది అనమాట, తన దగ్గర రిలీజ్ చేయకుండా. ఏ రోజైతే ఆ క్రీమ్ ఆపేస్తామో మందం పెరిగిపోతుంది. మందం పెరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ నల్ల కణాలు కూడా నలుపుని ఇంకెక్కువగా ఇచ్చేస్తుంది అనమాట, అప్పుడు దాకా స్టోర్ చేసింది. అందుకోసమే అది అక్కడ బయటికి వెళ్లాల్సిన నలుపు ఎలాగో అక్కడ ఉండిపోతూ ఉంటుంది. చర్మం పైన ఎండ పడుతూ ఉంటుంది కదండి, రక్తనాళాలు అక్కడ ఉంటాయి కదా, అవన్నీ నెమ్మదిగా డైలేట్ అవుతూ ఉంటాయండి. సో ఆ డైలేట్ అవ్వటం తోటి ఎర్రగా అయిపోతూ ఉంటుంది. సో చర్మం పైన నలుపు ఉన్నదానికి ఎర్రగా రావటం తోటి ఎరుపుగా అయిపోయేటప్పటికి చాలా మందికి నలుపు తగ్గిపోయిందన్న అపోహలో ఉండిపోతారు. ఎరుపు అనేది అందరికీ యాక్సెప్టబులే, ఎర్రటి బుగ్గలు అని అంటారు. సో ఎర్రటి బుగ్గలు అనగానే అది ఓకే, ఎర్రగా ఉంది కదా, మంచిగా ఉంది కదా, అట్రాక్టివ్ గా ఉంది కదా అని అనుకుంటారు. కానీ చర్మంలో డ్యామేజ్ జరిగిపోయి ఇంకా నలుపు అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుంది. సో ఈ నలుపు అనేది మనం టెంపరీగా తగ్గించుకోవడానికని అది హెల్ప్ అవుతుంది, కానీ లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది వస్తారు వాళ్ళు కూడా, సార్ నేను అప్పుడప్పుడే పెడతాను సార్,
ఫంక్షన్ వచ్చినప్పుడే పెడతాను సార్ అని. ఎప్పుడెప్పుడు ఉంటాయమ్మా ఫంక్షన్స్ అని అంటే, నెలకు ఒక 2-3 ఉంటాయి సార్ అని అంటారు. ఇంకొకరు అంటారు, సార్ నేను వారంలో ఒక రోజు పెడతాను సార్, లేకపోతే నాకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు పెడతాను, ఎక్కువ ఉన్నప్పుడు నేను పెడతాను. ఇలాంటివి ఏవి కూడా ప్రయత్నాలు చేయకూడదండి. కేవలం 2 వారాలు మాత్రం వాడి ఆపేస్తారు. అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే. మీరు తీసుకొని వాడటం అనేది ఎప్పుడు చేయకూడదు. మెడికల్ షాపులలో క్రీమ్లు తీసుకొని వాడుతూ ఉంటారు. ఇదేమి జిందా తిలిస్మాత్ కానీ, లేకపోతే మీకు అదేమన్నా సర్వరోగ నివారణ కాదు కదండి. ఏదైనా కానీ ముఖం పైన నలుపు వచ్చిందంటే ఫస్ట్ ఆ క్రీమ్ తీసుకొని పెట్టేయటం అనేది కాదు కదా. చర్మంలో అసలు నలుపు ఎందుకు వచ్చింది, ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఏది అని మనం తెలుసుకోవాలన్నమాట. సో దానికోసమనే మీరు మా దగ్గరికి రావాలి. కొంతమంది అంటూ ఉంటారు, సార్ మీ దగ్గరికి రావాలి అని అంటారు, మేము రాలేం కదా, అందుకోసం మాకు స్టీరాయిడ్ క్రీమ్స్ అయినా మాకు అందుబాటులో ఉంటాయి కదా అని అంటారు. సరే మీరు రాలేకపోతే ఒక విషయం, నలుపుతో బాధపడుతున్నారు అనేది నిజం, అది మేము అర్థం చేసుకుంటాం. కానీ నలుపుని ఇంకా తగ్గించుకునే ప్రయత్నంలో చిన్నపాటిగా పొరపాటు చేసుకుంటే అది పెద్దగా అవుతూ ఉంటే కళ్ళారా చూస్తూ కూర్చుంటామా? కాదు కదా. అందుకోసమనే నేను అదే అంటాను, స్టీరాయిడ్ క్రీమ్స్ ఆపేసేయండి. నాది నచ్చినా వాడుకున్నా అది వేరే విషయం, స్టీరాయిడ్ క్రీమ్స్ మాత్రం మీరు వాడకు. సార్ మంగు మచ్చలకి ట్రీట్మెంట్స్ ఎలా అని అంటారు. మంగు మచ్చలకి మంచి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరం, టాబ్లెట్స్, ఫేస్ వాషెస్ ఉంటాయండి. అవి మంగు మచ్చల్ని కనీసం ఒక హోల్డ్ అనేది చేయగలుగుతుందండి. మంగు మచ్చలు చాలా మందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. చిన్నగా నల్ల చుక్కలు వచ్చేసి నెమ్మదిగా కరిగిపోయి మొత్తం అంతా కలిసిపోతూ ఉంటుంది, లేక చిన్నగా చుక్క వచ్చి పెద్దగా మారుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మంగుమచ్చలు అనేవి పెరుగుతూ ఉంటాయి. దానికి మంచి టాబ్లెట్స్ ఉంటాయి, మంచి లేజర్స్ ఉంటాయి. వీటి గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో మంచిగా డీటెయిల్ గా చెప్తానండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా దాన్ని కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై చేస్తాను. నా వీడియోస్ ని దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎవరైనా స్టీరాయిడ్ క్రీమ్ వాడుతున్నారనంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఖచ్చితంగా ఆపాలని చెప్పండి. ట్రీట్మెంట్ ఎలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ లో మనకి ముఖ్యమైనది ఏంటంటే మాయిశ్చరైజర్ ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. మాయిశ్చరైజర్ అనేది విపరీతంగా పెడుతూ ఉంటే చర్మంలో మనకి మంచిగా సైడ్ ఎఫెక్ట్ ఏదైతే వచ్చిందో స్టీరాయిడ్ క్రీమ్ అది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ కరిష్మా గారు చెప్పారు కదండి, నేను ఆపేసినాక నలుపు ఎక్కువైపోయిందని. ఆపేసినాక మీరు మాయిశ్చరైజర్ అనేది ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మళ్ళీ ఇంకో 2 సార్లు మధ్యలో ఎప్పుడైనా కానీ పెట్టేస్తూ ఉండాలి. ఏ సన్ స్క్రీన్ కానీ, సీరమ్స్ కానీ ప్రస్తుతానికి ట్రై చేయకూడదండి. మీరు అడిగారు కదా సీరమ్స్ ఏవి ట్రై చేయాలా అని చెప్పేసి. సీరమ్స్ ఏవి ట్రై చేయకూడదు. మీరు కేవలం మాయిశ్చరైజర్ ఒక్కటే పెట్టాలండి. దురదకి, మంటకి, ఎరుపుకి చిన్నగా ఫెక్సోఫెనడిన్ కానీ, దురద గోళీలు కానీ వేసుకుంటూ ఉండవచ్చండి. నెమ్మదిగా ఒక 2 నెలల్లో మీ స్కిన్ అంతా శాంతిస్తుందండి. ఆ తర్వాతనే మనం పీల్ లేజర్స్ అని చేసి మంచి ట్రీట్మెంట్స్ అనేవి సాధించవచ్చండి. సో ఇదండి విషయం. స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ తోటి మీకు ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకొని మంచి గైడెన్స్ తోటి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.